మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ హోలీ అండి. ఆల్రెడీ హోలీ అయిపోయింది నాకు తెలుసు. కాకపోతే ఇవాళ వీడియోలో నేను మా వీకెండ్ అండ్ హోలీ వ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నాను. అందుకే ఈరోజు చెప్తున్నాను అనమాట హ్యాపీ హోలీ అని. అండ్ అందరూ హోలీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారనే అనుకుంటున్నాము. సో పొద్దున్నే మేమంతా రెడీ అయ్యి బయటికి వెళ్తున్నామండి ఇప్పుడు. అండ్ నా అవుట్ఫిట్ డీటెయిల్స్కి వచ్చేస్తే నేను ఒక పీచిష్ పింక్ షరారా వేసుకున్నానండి ఈరోజు. మంచి ఫ్లోయీ క్లాత్ తోటి భలే బాగా అనిపించింది. జనరల్గా నాకు షరారా సూట్ అవుతాయా లేదా నేను ఎక్కువ ట్రై చేయను, బట్ ఇది బాగానే అనిపించి ట్రై చేశాను అనమాట. ఇది అమెజాన్లోనే తీసుకున్నాను. మీరు ట్రై చేయాలి నేను అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇప్పుడు మేము ఫ్యామిలీ అంతా కలిసి బయటికి బయలుదేరామండి. అందరము అంటే పిల్లలు, మామయ్య గారు, నేను, మా వారు అందరం అనమాట. ఎందుకంటే మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఎవరి కాళ్ళం బిజీగా హరీబరీగా గడిపేస్తూ ఉన్నాము. రోజులు ఎలా తెల్లారుతున్నాయి ఎలా రాత్రి అవుతుందో కూడా అర్థం కావట్లేదు లిటరల్లీ. పిల్లలకు కూడా కొంచెం ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళు కూడా రిలాక్స్గా ఉన్నారు హాలిడేస్ అలానని చెప్పి. సో అందరం కలిసి ఈ హడావిడికి, ఈ పొల్యూషన్కి, సౌండ్లకి, ఈ డైలీ రొటీన్కి దూరంగా, ప్రకృతికి దగ్గరగా, కాస్త పీస్ఫుల్గా, పచ్చదనానికి దగ్గరగా గడపడానికి వెళ్తున్నాము. అదే పొలానికి వెళ్ళి ఫామ్ హౌస్లో టైం స్పెండ్ చేసి వద్దాము అని బయలుదేరాం అనమాట. సో మన డైలీ లైఫ్లో ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాం కదండి. అప్పుడప్పుడు ఇలాగా కంప్లీట్గా మన మైండ్ అండ్ బాడీ రిలాక్స్ అవ్వడానికి ప్రకృతికి దగ్గరగా వెళ్ళడం చాలా రిజువనేటింగ్ ఉంటుంది. కొత్త ఉత్సాహం, కొత్త ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. మన బాడీ అండ్ మైండ్ కూడా కంప్లీట్గా రిలాక్స్ అయినట్టు ఉంటుంది. సో అందుకని ఛాన్స్ దొరికినప్పుడల్లా అప్పుడప్పుడు అలా వెళ్ళి వస్తూ ఉంటాము. సో ఈరోజు అలాగే వెళ్తున్నాం అనమాట. అంటే అందరం, మా వదిన వాళ్ళు, మేము అందరం కలిసి వెళ్తున్నాము. ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్లు చేసేసుకొని బయలుదేరిపోతున్నాం అనమాట. ఇంకా లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ అక్కడే ఉండి మళ్ళీ ఈవినింగ్ బయలుదేరి రిటర్న్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ ఓఆర్ఆర్ పైకి ఎక్కంగానే మొత్తం ఓఆర్ఆర్ అంతా ఖాళీగా అనిపించింది అనమాట. నోబడీ ఈస్ ట్రావెలింగ్ అని అన్నట్లుగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు ఓఆర్ఆర్ వచ్చినా ఏదో కొన్ని అన్న వెహికల్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈసారి అయితే లిటరల్గా ఒక 4-5 కనిపించినట్టున్నాయి అంతే. మొత్తం అంతా ఖాళీగా ఉందన్నమాట. ఇంకా ఫామ్ హౌస్కి అయితే వచ్చేసామండి అందరము. ఇంకా మన డైలీ రొటీన్లో అంటే ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి ఆఫీసుల వర్క్లు, మా అలాంటి యూట్యూబర్స్కి యూట్యూబ్ వర్క్లు, ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆల్మోస్ట్ ఇంకా ఎవ్వరు వాళ్ళ వర్క్ల గురించి ఆలోచించకుండా, డైలీ రొటీన్ల గురించి ఆలోచించకుండా మంచిగా ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి అందరం టుగెదర్ మంచిగా జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ, ఆడుకుంటూ అలా టైం స్పెండ్ చేసి మంచిగా రిలాక్స్ అయ్యి వెళ్ళాలి అనే అనుకున్నాము. అండ్ ఎగ్జాక్ట్లీ అలాగే స్పెండ్ చేసాం అనమాట. మొత్తం అంతా పక్కనే అంతా పొలాలు ఉంటాయి. సో అక్కడికి కూడా వెళ్ళాంలేండి. ముందైతే ఫస్ట్ ఇక్కడ అంతా చూసేసి ఆ తర్వాత పొలం దగ్గరికి వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది. నేను కూడా జస్ట్ కొన్ని క్లిప్పింగ్స్ అలాగా తీసుకొని తర్వాత నేను కూడా నా ఫోన్ని పక్కన పెట్టేసి ఇంకా అందరం కలిసి మంచిగా టైం స్పెండ్ చేశాము. ఇంకా పిల్లల్ని కూడా మంచిగా పొలాల్లో ఆడించి, చెట్లు ఎక్కించి, అంటే మన ఇంటి దగ్గర చెట్లు లాంటివి ఏమి ఉండవు కదా, చెట్టు ఎక్కే ఆప్షన్ లాంటివి. సో పొలంకి వెళ్ళినప్పుడు మాత్రం చెట్లు ఎక్కించి, దూకించి, రకరకాల కాయలు, పళ్ళు అవన్నీ కోయించి ఇట్లాగా మంచిగా స్పెండ్ చేస్తాం అనమాట. సో మేము అందరం కూడా మంచిగా పొలాల్లో అంతా తిరిగి, అంటే ఆ పచ్చదనం, ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ ఫీల్ ఉంటుంది చూడండి. అంటే నేచర్లో ఉన్న బ్యూటీ ఏంటంటే వెన్ యూ ఫీల్ యూ హీల్ అంటారు. సో మనము మంచిగా రెజ్యువనేట్ అవుతాము. మనకి వేరే విషయాలు ఏమీ గుర్తురావు. అదే నేచర్లో ఉన్న బ్యూటీ అనమాట. సో ఎస్పెషల్లీ ఇలాంటి పొలాల దగ్గర, పచ్చదనం దగ్గర ఏంటంటే ఫ్రెష్ ఎయిర్ వల్ల, మరి ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. సో మంచిగా ఎండలో అంతా తిరుగుతాము, ఎక్కుతాము, దుంకుతాము, అన్నీ చేస్తాం కాబట్టి ఇంటికి వచ్చాక బాడీ అండ్ మైండ్ అంతా కూడా మంచిగా రిలాక్స్ అయ్యి హాయిగా నిద్రపడుతుంది అనమాట. అట్లాంటి ఫీల్ ఉంటుంది. అంత బాగుంటుంది, ఇంత బాగుంటుంది అని నేను చెప్పడం కాదు, కానీ మీకు ఛాన్స్ దొరికితే డెఫినెట్గా ఎక్కడైనా ఫామ్కి వెళ్ళడం కానీ, పొలం దగ్గర మంచిగా టైం స్పెండ్ చేయడం కానీ, ఎస్పెషల్లీ పిల్లల్ని తీసుకొని వెళ్ళడం, ఇలాంటి ఏదైనా ప్లాన్ చేసుకోండి. జనరల్గా మనం ఏదైనా హాలిడే రాగానే మాల్స్కి వెళ్ళడము లేదా మూవీకి వెళ్ళడం ఇలాంటివి ఎక్కువ చేస్తూనే ఉంటాము. బట్ ఎప్పుడైనా వీలైనప్పుడు ఇలాగ ఏదైనా పొలంకి వెళ్ళడము, జస్ట్ అక్కడ టైం స్పెండ్ చేసి రావడము లాంటివి చేస్తే మనకి చాలా బాగుంటుంది అండ్ పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. వీలైన వాళ్ళకి డెఫినెట్గా ఇట్లా ప్లాన్ చేసుకొని ఒకసారి చూడండి. కట్ చేస్తే ఇంక ఇంటికి వచ్చేసరికి పార్సల్ వచ్చేసి అయితే ఉందండి. ఇది అగారో వాళ్ళ ఎలక్ట్రిక్ ఫుడ్ ప్రాసెసర్ అనమాట. మనకు జనరల్గా గ్రేటింగ్, ష్రెడ్డింగ్, స్లైసింగ్ వీటన్నిటికీ యూజ్ అయ్యేలాగా అండ్ అలాగే మిక్సింగ్కి వీటన్నిటికీ కూడా ఇట్స్ మల్టీపర్పస్ వన్ అనమాట. సో గ్రేటింగ్కి నేను లాస్ట్ టైం ఒక ట్రై చేశాను, దాంతో సరిగ్గా గ్రేట్ అవ్వలేదు. సో ఇంకా మొన్ననే గాజర్ తీసుకొచ్చా, సరే దాన్ని గ్రేట్ చేసేద్దాము అని చెప్పి వెంటనే దీన్ని యూజ్ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇది మంచిగా ఇట్లా
పెద్ద బౌల్ తోటి వచ్చింది. ఆల్మోస్ట్ 2.1 లీటర్ కెపాసిటీ బౌల్ తోటి వచ్చిందనమాట. అంటే మనకి చాలా క్వాంటిటీ పట్టేస్తుంది. సో ఇంకా నేను ఫస్ట్ గాజర్ని అన్నిటిని వాష్ చేసి పీల్ చేసేసుకొని ఇందులో వేసి ఇట్లా గ్రేట్ చేయగానే ఇది మనకి 1000 వాట్స్తో వస్తుంది. 2 స్పీడ్ సెట్టింగ్స్తో ఉంటుంది, అలాగే పల్స్ కూడా ఉంటుంది. సో నిమిషాల్లో అనమాట, జస్ట్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో మొత్తం 1 కేజీ గాజర్ని మొత్తం ఇట్లాగా గ్రేట్ చేసింది. రకరకాల బ్లేడ్స్ ఉంటాయి, మనకి ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఇట్లాగా గ్రేటింగ్ కావాలని అనుకున్నా కాబట్టి ఇలా పెట్టుకొని గ్రేట్ చేసా మొత్తం గాజర్ని అంతా. పర్ఫెక్ట్గా గ్రేట్ అయిపోయిందనమాట. మొత్తం ఇలాగా సన్నగా తురిమినట్లుగా పర్ఫెక్ట్గా వచ్చింది. అది కూడా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో అయిపోయింది. సో ఇంకా మనం గాజర్కా హల్వా చేసుకోవాలి అనుకుంటే ఈ తురుముకోవడమే పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది నాకు. బట్ దీంతో నిజంగా చాలా క్విక్గా అయిపోయింది. సో ఇదంతా గ్రేట్ చేసేసుకున్న తర్వాత గాజర్ని పొయ్యి మీద వేసేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ పన్నీర్ని కూడా గ్రేట్ చేస్తున్నాను. గాజర్కా హల్వా కానీ క్యారెట్ హల్వా కానీ ఎప్పుడు చేసినా సరే దానిలో కొంచెం పన్నీర్ కూడా యాడ్ చేస్తానండి. దానివల్ల ఏంటంటే మనకి ప్రోటీన్ కంటెంట్ వెళ్ళినట్టు ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మరీ స్వీట్గా కాకుండా అక్కడక్కడ కమ్మగా తగిలినట్లుగా పన్నీర్ కూడా చాలా బాగుంటుంది. అందుకని మీరు ఎప్పుడైనా హల్వా చేసినా ఖచ్చితంగా దాంట్లో పన్నీర్ కూడా యాడ్ చేయండి. ఇంకా ఆల్రెడీ గ్రేటర్ పెట్టుంది కదా, సో అందుకని దాంట్లోనే పెట్టేసి ఆ ష్రెడ్డర్ బ్లేడ్ పెట్టుంది కదా, సో దాంట్లోనే నేను పన్నీర్ని కూడా తురిమేసాను అనమాట. సో మామూలు పన్నీర్ పెద్ద కష్టంగా ఏముండదు, బట్ ఆల్రెడీ అది ఉంది కాబట్టి దాంట్లో వేసేసా, ఈజీగా తురిమేసా అనమాట. ఆల్మోస్ట్ 1 కేజీ గాజర్కి నేను ఒక 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్, మొత్తం ఒక బ్లాక్ ఉంటుంది కదా, అదంతా తురిమేసి వేసేసా అనమాట. మీరు కావాలనుకుంటే పన్నీర్ క్వాంటిటీ ఇంకా తగ్గించుకోవచ్చు. నేను కావాలనే పన్నీర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటాను, నాకు నచ్చుద్ది అనమాట. ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు, పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ కదా, సో అందుకని ఎక్కువ వేసుకుంటాను. అండ్ అందులోనే నేతిలో వేయించిన జీడిపప్పులు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది వేసుకొని కలిపేసుకున్నాను, అంతే. చాలా సింపుల్గా అయిపోయింది. అండ్ దీంతో పాటు మనకి స్లైసింగ్ బ్లేడ్స్ ఇట్లాంటి రకరకాల అటాచ్మెంట్స్ చాలా వచ్చినాయండి. అంటే మనము చిప్స్ లాంటివి ఏమైనా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అండ్ అలాగే జ్యూసర్, అంటే బత్తాయి కమలా లాంటి జ్యూస్ తీసుకోవాలనుకున్నా సరే మనకి దీనికి ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ వచ్చినాయి అనమాట. సో మళ్ళీ జ్యూసర్ గురించి ఎక్కువ కష్టపడకుండా దీంట్లోనే చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది పిండి మిక్స్ చేసుకునేది, నీడింగ్ కోసం యూస్ చేసేదన్నమాట. అండ్ ఇదేమో చాపింగ్, మనం ఏదన్నా మంచిగా కట్ చేసేయాలంటే షార్ప్ బ్లేడ్స్ తోటి ఇలాగ చాపర్ కూడా వచ్చింది. అండ్ ఇవన్నీ మనం ఆ ఫుడ్ ప్రాసెసర్ అటాచ్మెంట్ మన రిక్వైర్మెంట్ బట్టి పెట్టుకోవచ్చు. అండ్ అలాగే చిన్న జార్ కూడా వచ్చింది. జనరల్గా మనం తక్కువ క్వాంటిటీ ఏమన్నా మిక్స్ చేయాలి అని అంటే నార్మల్ గ్రైండర్స్లో వాటిల్లో అంత ఈజీగా మనకి పౌడర్ అవ్వదు. సో దీంట్లో ఏంటంటే మనకి 120 గ్రామ్స్ గ్రైండింగ్ జార్ వచ్చిందండి. సో కొద్దిగా క్వాంటిటీ, ఇప్పుడు చూసారు కదా, ఇందులో ఆల్మోస్ట్ ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర మాత్రమే వేసాను. బట్ దాన్ని కూడా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో మంచిగా పౌడర్ చేసిందనమాట. ఇది ఎస్పెషల్లీ స్మాల్ క్వాంటిటీ పౌడర్స్ చేసుకోవడానికి సూపర్గా పనిచేస్తుందండి. ఇలాంటి కొంచెం క్వాంటిటీ పౌడర్ చేయాలంటే నేను మామూలుగా అందులో వేసి దంచుతూ ఉంటాను అనమాట. అలా కాకుండా దీనిలో పర్ఫెక్ట్గా పౌడర్ అయిపోయింది. చాలా కొద్ది క్వాంటిటీ చూస్తున్నారు కదా, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర మాత్రమే, దాన్ని కూడా పర్ఫెక్ట్గా పౌడర్ చేసేసింది. అండ్ దీంతో పాటు ఒక పెద్ద జ్యూసర్ జార్ కూడా వస్తుందండి, అంటే 1.5 లీటర్స్ జార్ కూడా వస్తుంది. మనం ఏమన్నా ఇంకా జ్యూసులు కానీ లేకపోతే మిల్క్ షేక్స్ ఇట్లాంటివి ఏం చేసుకోవాలనుకున్నా సరే ఇందులో చేసేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎక్కువ మంది ఉండే వాళ్ళకి చిన్న జార్స్లో చాలాసార్లు చేయాల్సి వస్తుంది కదా, సో అందరికీ ఒకేసారి మిల్క్ షేక్ జ్యూసులు లాంటివి ఏమైనా చేసేయాలంటే మొత్తం క్వాంటిటీ ఇందులో పట్టేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది 1.5 లీటర్ జ్యూసర్ జార్ కదండి, మా ఇంట్లో 5గురం కాబట్టి 5గురికి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది. దీని ప్రైస్ అయితే 4950 రూపీస్ అండి. మీరు ఒకవేళ ట్రై చేయాలి, ఇలాంటిది మీకు ఏమన్నా అవసరం ఉంది అని అనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇదిగోండి, ఇంకా మన యమ్మీ గాజర్కా హల్వా అయితే సర్వ్ చేసేస్తున్నాను. కొంతమంది చల్లగా ఇష్టపడతారు, కొంతమంది వేడిగా ఇష్టపడతారు. మా ఇంట్లో కొంచెం వామ్గానే ఇష్టపడతారన్నమాట, అందుకని కొంచెం వేడిగానే సర్వ్ చేశాను. కట్ చేస్తే ఇంక ఇది హోలీ రోజు అండి. హోలీ అనగానే పిల్లలు ఎంత ఎక్సైట్ అయిపోతారో తెలుసు కదా, మనం ఆడినా ఆడకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ ఆడుకోవాలని అనుకుంటారు కదా. సో ఇంకా హోలీకి మనం ఆబ్వియస్లీ కలర్స్ అవన్నీ పూసుకుంటారు కాబట్టి ముందు ఆయిల్ రాసేసుకొని వెళ్ళమని చెప్పాను అనమాట. సో ఈ ఒంటికంతా కోకోనట్ ఆయిల్ రాసేసుకుంటున్నారు ఇద్దరు, అంటే జుట్టుకి, ఫేస్కి, అన్నిటికీ. ఎందుకంటే ఎటువంటి కలర్స్ యూజ్ చేస్తారో తెలియదు కదా, మనం ఆర్గానిక్ కలర్స్ తెచ్చినా మిగతా వాళ్ళు ఏం కలర్స్ తెస్తారో తెలియదు కదా. సో ఆ కలర్స్ కొంచెం స్కిన్ వాటిని డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది మరి స్కిన్ పైన డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకుండా కొంచెం ఆయిల్ రాసేసుకుంటే బెటర్ అనమాట. అండ్ ఆయిల్ అంటే మనం కోకోనట్ ఆయిల్ అనే కాదు, ఆలివ్ ఆయిల్ ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి కోకోనట్ ఆయిల్ రాసేసి మొత్తం హెయిర్కి, ఫేస్కి మొత్తం అంతా ఆయిల్ రాసేసి అప్పుడు వెళ్ళమని చెప్పాను అనమాట. ఇంకా అదే అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళకేమో కంగారు, వెళ్ళిపోవాలి అని ఒకటే కంగారు. నేనేమో ఆగాగు అని చెప్పి ఆపుతూ ఉంటా అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా కిందికి దిగారట, సో వీళ్ళు కూడా ఇంకా ఆయిల్ రాసుకొని వెళ్ళారు.
కట్ చేస్తే ఇదిగోండి ఇద్దరు ఇంటికి వచ్చారు, ఫుల్గా తడిచిపోయి మొత్తం ఆడుకొని వచ్చారు. అండ్ ఎంత ఆయిల్ రాసి ఏం చేసినా సరే మొత్తం వాడికి ఎలా అంటే చెవులో నోట్లో అన్నిట్లో కలర్ అయిపోయింది అనమాట ఇద్దరికి. అండ్ నేను యాక్చువల్గా మధ్యలో వెళ్దాము ఎలా ఆడుతున్నారు ఏంటో చూద్దాము అని అనుకున్నాం, కానీ నేను వెళ్ళేలోపే అంటే నేను ఇంట్లో పనులు చేసుకొని ఇంకా వెళ్ళేలోపే వీళ్ళే పైకి వచ్చేసారనమాట. ఇదిగోండి వీడి పళ్ళు చూడండి ఎట్లా అయిపోయిందో, మొత్తం అంతా పింక్ పళ్ళు అయిపోయినాయి. సరే ఫస్ట్ బ్రష్ చేసుకోనని చెప్పి వాడి చేత బ్రష్ చేస్తున్నాను. హోలీ పిల్లలు ఆడుకునేంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత ఆ రంగు వదిలించుకోవడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళు మొత్తం బాత్రూంలో స్నానాలు అవన్నీ చేస్తారు కదా, ఆ తర్వాత ఆ బాత్రూమ్ అంతా మెస్సీ అయిపోతుంది, అదంతా క్లీన్ చేసుకోవడం కానివ్వండి, ఈ తడిచిన బట్టలు కలర్ల బట్టలు ఇట్లాంటివన్నీ మళ్ళీ వాష్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ మనకే పనులు అనిపిస్తుంది. వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారు, ఆడబడేస్తారు, ఆ బట్టలు స్నానం చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ అవన్నీ మళ్ళీ సార్ట్అవుట్ చేసుకొని క్లీన్ చేసుకోవడానికి మన తలప్రాణం తోక్కొస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఇంట్లో పనులు వాటితో నేను కిందకి వెళ్ళలేకపోయాను అని అనుకుంటే మళ్ళీ అన్ని కొత్త పనులు వచ్చినాయి ఇప్పుడు. అండ్ పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారులేండి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇక్కడ మన స్టైల్ ఆఫ్ హోలీ అయితే సెలబ్రేట్ చేసుకోవాలి కదండి. సో అందుకని కలర్స్తో కాకపోయినా కలర్ఫుల్ ఫ్రూట్స్ తోటి ఇక్కడ ఫ్రూట్స్ అలాడ్ చేస్తున్నాను అనమాట. కస్టర్డ్ చేసి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. ఇంకా ఫ్రూట్స్ అన్నిటినీ రకరకాల వాటిని చాప్ చేసి అన్నీ ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంతకన్నా కలర్ఫుల్ హోలీ ఏముంటుంది చెప్పండి. వెరీ యమ్మీ, వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ కదా. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. అండ్ రీసెంట్గా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మనం సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి ఉంటాయి చూడండి, వాటిని కస్టర్డ్లో వేయకపోవడమే మంచిది అట. సో జనరల్గా మనం వేసుకోలేండి, వేస్తే ఎప్పుడైనా స్ట్రాబెర్రీ వేస్తూ ఉంటాను, బట్ అది కూడా అవాయిడ్ చేస్తే మంచిదట. సిట్రస్ ఫ్రూట్స్ కాకుండా ఇట్లాంటి స్వీట్ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. జనరల్గా మనం పామోగ్రనేట్, యాపిల్, బనానా, గ్రేప్స్, ఇట్లా సపోటా, ఇట్లాంటి స్వీట్ అన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు. సంథింగ్ లైక్ ఆరెంజెస్, పైనాపిల్స్, కివీస్, స్ట్రాబెర్రీస్ లాంటివి అవాయిడ్ చేస్తే మంచిదట. సో మొత్తానికి ఇక్కడ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని మంచిగా యమ్మీ ఫ్రూట్ సలాడ్ అయితే చేసేసుకున్నాను. అండ్ ఫ్రూట్ సలాడ్ చేసుకున్నప్పుడు ఫ్రూట్స్తో పాటు మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట. కాకపోతే చిల్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో మంచిగా ఒక సెటప్ వేసాం అనమాట హాల్లో. ఎందుకంటే అందరం కలిసి మూవీ చూద్దాము అని చెప్పి హాల్లో కింద పడుకొని, మా వాళ్ళకి కింద పడుకోవడం అంటే ఎంత ఇష్టమో అనండి. ఎప్పుడు చూసినా హాల్లో కింద పడుకుందాం అంటూ ఉంటారన్నమాట. అంటే అందరం కలిసి పడుకుంటే వాళ్ళకి అదో మజా అనిపిస్తుంది కదా. సో అట్లాగే ఇక్కడ అంతా బెడ్ లాగా అంతా సెట్ చేసుకుంటున్నాం అనమాట. సెట్ చేసుకొని పడుకొని మూవీ చూద్దామని. జనరల్గా ఇలా మూవీ చూద్దాం అనుకున్నప్పుడు ఏ మూవీ అని ఎత్తకడానికి మాకు చాలా టైం పడుతుందండి. ఎందుకంటే పిల్లలతో కలిసి చూసేలా ఉండాలి, మరి బోరింగ్ మూవీలా ఉండకూడదు, ఏదన్నా ఇంట్రెస్టింగ్ మూవీ దొరకాలి కదా. సో ఆ మూవీ వెతుక్కోవడానికే చాలా టైం పడుతుంది అన్నమాట. బట్ ఇప్పుడు రీసెంట్గా అది మనకి ఫైటర్ సినిమా రిలీజ్ అయింది కదండి. సో మనకు ఓటీటీలో వచ్చింది, అదే పెట్టుకున్నాం అనమాట. ఇంకా మొత్తం డోర్లు గీర్లు అన్నీ వేసేసి, ఎక్కడ ఏమీ వెలుగు రాకుండా కర్టెన్స్ అన్నీ వేసేసుకొని, ఇంకా థియేటర్ ఎఫెక్ట్ కావాలి కదా. సో చీకట్లో అలాగా మూవీ చూస్తాం అనమాట. అండ్ అందరం కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. రకరకాల పాప్కార్న్లు అవన్నీ కూడా చేసుకుంటాం ఇంట్లో, చేసుకొని అవి తినుకుంటూ చూస్తాం అనమాట. బట్ ఈరోజు పాప్కార్న్ కాకుండా నేను ఫ్రూట్ సలాడ్ చేశాను కదా, అదే సర్వ్ చేస్తూ మధ్యలో ఇంటర్వెల్లో అనమాట ఇది. సో అది సర్వ్ చేశాను అందరికీ. అండ్ ముందైతే పిల్లలిద్దరికీ వేశాను. మావయ్య గారు ఈయన టీ తాగి ఆ తర్వాత తింటా అన్నారన్నమాట. సో మా ముగ్గురికి తర్వాత ముందు వీళ్ళిద్దరికీ అని వేసేస్తున్నా. ఇంకా ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను కదండి, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ అలాగే కిస్మిస్, డేట్స్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్వీట్నెస్ మనం కస్టర్డ్లో ఎక్కువ వేసేయకుండా తక్కువ ఉంచుకుంటే బెటర్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రూట్స్ యాడ్ చేసాం విచ్ ఆర్ స్వీట్. అండ్ అలాగే ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్ వీటన్నిటిలో డేట్స్, కిస్మిస్ స్వీట్ ద్వారా కూడా మనకు స్వీట్నెస్ వస్తుంది. కాబట్టి మనం ఎక్కువ స్వీట్గా చేసేసుకోకూడదు కస్టర్డ్ని. ఇంకా మంచిగా చిల్డ్ ఫ్రూట్స్ అలా తినుకుంటూ మూవీ ఎంజాయ్ చేసామన్నమాట అందరము. కంప్లీట్గా ఈ వీకెండ్ కానివ్వండి, హోలీ కానివ్వండి, కంప్లీట్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసామన్నమాట. మంచిగా అనిపించింది. పిల్లలు కూడా వాళ్ళ కజిన్స్ అందరూ కలిసి మంచిగా ఆడుకున్నారు. దే హ్యాడ్ ఫన్. అండ్ అలాగే హోలీ అప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి సెలబ్రేట్ చేసుకున్నారు. సో వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారు, మేము మంచిగా ఎంజాయ్ చేసాము, మంచిగా రెజ్యువినేట్ అయ్యాము. అండ్ ఫ్యామిలీ టైం కూడా మంచిగా స్పెండ్ చేసాము అనమాట. సో మీరు కూడా ఒకవేళ ఏదైనా మూవీ చూడాలి పిల్లలతో అనుకుంటే ఫైటర్ మూవీ అయితే చూడొచ్చండి. ఇట్స్ అబౌట్ ఏదో ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక చిన్న వార్ టైప్లో అనమాట. సో బాగుంది మూవీ అయితే. సో అదండి మా వీకెండ్ విశేషాలు. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.